దేవుని కుమారులు కుమార్తెలకు తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి దరిద్రత రాకూడదు. యేసోబు కాలు పెడితే కరువే పారిపోయింది. చిన్నోడు కాలు పెడితే మంచిగా ఉన్న దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అది వాక్య నియమములో అంటగట్టబడాలి భక్తులు కదా. నిజమైన ద్రాక్షవల్లిలో మనం తీగలుగా పెనవేయబడితేనే బ్లెస్సింగ్స్ అనేటటువంటివి వస్తాయి. దేవుడికి ఏరుగా ఉండి ₹1,00,00,000 ఉన్నా చివరికి ₹0 కూడా ఉండదు చేతికి. దేవునితో కలిసి ఉండి శూన్యస్థితిలో ఉన్న అభివృద్ధిని దేవుడే కలుగా చేస్తాడు. తండ్రికి దూరంగా ఉండకూడదు. అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏమైందిరా బాబు, మంచి దేశం, ఫారిన్ కంట్రీలో కూడా ఇదిగో కరువు వచ్చేసింది. వాడు ఇబ్బంది పడసాగి, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది అన్నది లేదు.